ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే డైరెక్టర్ రైటర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు అని అన్నారు. ఇది ఎక్కడ పెట్టారండి మొన్నే? డైరెక్టర్ రైటర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదన్నారు. మరి మీరు పేపర్ మీద పెడితే మీరు రైటర్ అన్నట్టుగా, మీరు పేపర్ మీద తీసిన సినిమాలు మీరు రైటర్ అన్నట్టుగా. నేను ఐఎమ్ ఏ బెటర్ రైటర్ యాక్చువల్లీ. డైరెక్షన్ అన్నది నా దృష్టిలో ఎగ్జిక్యూషన్. కొంతమంది డైరెక్టర్లు దే ఆర్ మోర్ క్రియేటివ్ దెన్ మీ. ఓకే, వాళ్ళకి అది ప్రొఫెషనల్గా. నేను యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. నేను అన్నది మీరు ఎగ్జాక్ట్గా అటు ఇటు అయింది మీ స్టేట్మెంట్లో. రైటర్ డైరెక్టర్ అవ్వటాన్ని తప్పుపట్టాను నేను, డైరెక్టర్ రైటర్ అవ్వటాన్ని కాదు. ఓకే, నేను మొన్నే ఒక సెమినార్లో చెప్పాను కథల గురించి. మన డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు కాస్మిక్ సినీ క్లబ్లో ఒక సెమినార్ కండక్ట్ చేస్తే నేను చెప్పాను రైటర్స్ కావాలి ఇండస్ట్రీకి, కానీ రైటర్స్ అందరికీ డైరెక్టర్ అయిపోవాలని ఉంది. సో మనకి కథలు ఎక్కడి నుంచి వస్తాయి? డైరెక్టర్గా నేను జడ్జ్ చేయగలను. మీరు ఒక కథ చెప్తే, ఇప్పుడు యండమూరి గారు నవల చదివి నేను డైరెక్షన్ చేయాలనుకుంటాను. యండమూరి గారు నవలే నేను రాయటం మొదలెడితే నాకు 2-3 యుగాలు పడుతుంది. ఆ డిఫరెన్స్ కొద్దీ చెప్పిన స్టేట్మెంట్ అది. రైటర్ రాసిస్తే నేను డైరెక్ట్ చేస్తే నేను సక్సెస్ఫుల్, ఎందుకంటే నేను ఆడియన్గా చూస్తాను సినిమాని. నేనే రాసుకుంటే నేను చాలా కష్టాలు పడాలి, చాలా మంది మీద ఆధారపడాలి. ఆ కష్టం అంతా పడేలోపు నా పాయింట్ స్టేల్ అయిపోవచ్చు, ఇంకొకటి ఎవడో తీయచ్చు, లేకపోతే దాని ఆ పాయింట్కి అప్పుడున్న మార్కెటబిలిటీ ఇంకో 6 నెలల తర్వాత ఉండకపోవచ్చు. కానీ మరి అలాంటి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా, త్రివిక్రమ్ గారు కావచ్చు, కొరటాల శివ కావచ్చు. డెఫినెట్గా ఆ అద్భుతాలు సృష్టించే వాళ్ళని పక్కన పెడితే ఫెయిల్ అయ్యే ఒక శాతం ఎక్కువ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్లో క్లాస్ ఫస్ట్ ఒకడే వస్తాడు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 35 మార్కులు గాళ్ళను బిలో ఎంతమంది ఉంటారు? అది కదా మనం కెరీర్గా తీసుకోవాల్సింది అంటున్నా. మీకు కెరీర్ సక్సెస్ అయిన ఒకడు కాదు, హిట్లో ఉన్న హీరో మార్కెట్ కాదు. ఫ్లాప్ అయినప్పుడు వాడు ఎంత కలెక్ట్ చేశాడు అన్నది వాడి స్టామినా. నేను కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన స్టేట్మెంట్ అది. త్రివిక్రమ్ హిట్ అయ్యాడు, జంజాల గారు హిట్ అయ్యారు, కొరటాల శివ హిట్ అయ్యాడు. బట్ నాట్ నెససరీలీ రాసుకున్న ప్రతి డైరెక్టరు సూపర్ హిట్ అవ్వలేదు కదా అంటున్నాను. సో అందరూ బాగుండాలని నేను జనరలైజ్ చేసి చెప్పింది ఏంటంటే, ఏ సెక్టార్కి ఆ సెక్టార్ హాలీవుడ్లో లాగా ముందు ప్రొఫెషనల్గా పనిచేస్తే పర్సనల్ ప్యాషన్ అన్నది కన్వీనియన్స్, అది కంఫర్ట్ లెవెల్లో ఎవరైనా తీర్చుకోవచ్చు. అది వాళ్ళ అదృష్టము, అవతల వాడికి వాళ్ళ మీద ఉన్న నమ్మకము, అవన్నీ వాటికి ఉండే లాజిస్టిక్స్ వేరే ఉంటాయి. త్రివిక్రమ్ నా దృష్టిలో డైరెక్టర్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ రైటరేగా. అలా చూసినా విజయ్ భాస్కర్ గారితో ఆయన చేసిన అద్భుతాలు ఆయన సొంతంగా చేయలేడుగా. ఇక్కడ లాజిస్టిక్స్ వేరే వస్తాయి కదా. ఒక డైరెక్టర్గా తను విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద షెడ్యూల్, విత్ ఇన్ ద ఫ్రేమ్స్ ఆఫ్ ద హీరో ఇమేజ్, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా. బట్ రైటర్గా అతనికి ఉన్న స్వేచ్ఛ, అది మనం మిస్ అవుతున్నాంగా ఆ క్వాలిటీ. అలా నేను అనలైజ్ చేసి చెప్పాను. మీరు బిగినింగ్ డేస్లో త్రివిక్రమ్ గారు మీరు మంచి ఫ్రెండ్స్, అందరూ అన్ని షేర్ చేసుకొని పెరిగిన వాళ్ళుగా ఇండస్ట్రీలో. మీరు ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అలా కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము అంటే ఎక్కడ తేడా వస్తుంది మనకి, వాళ్ళు అలా ఎదిగిపోతున్నారు, మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నామని ఎప్పుడైనా అనుకుంటారా మీరు? అంటే నాకు అలా కంపారిజన్ అన్నది నా నేచర్లో లేదు. కానీ బట్ కామన్గా తెలిసిన వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది అంటే మా అందరి గురించి బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉండుంటారుగా, ఎవరో ఒకళ్ళు అంటారు, ఎప్పుడైనా మాటల్లో వస్తుంది తప్ప అది నేను పెద్దగా పట్టించుకోనండి. ఎందుకంటే అసలు నేను మా ఇంట్లోనే ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేసుకోకూడదనే ఎక్కువ చెప్తూ ఉంటాను నేను. ఎవరి లైఫ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ అండ్ డెస్టినీ. దాన్ని మనం పెద్ద పరిగణనలోకి నేను తీసుకోను. వచ్చినా ఆ థాట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చినా మళ్ళీ నాకు తెలుసు, నా పర్సనల్గా ఎవరినైనా పక్కన పెడితే కూడా అండర్ గివెన్ ఆపర్చునిటీ విత్ వన్ ఫిలిం నేను ఐ కెన్ బీట్ అవుట్ ఎనీ త్రివిక్రమ్ ఆర్ రాజమౌళి అని నాకు తెలిసినప్పుడు నేను పెద్ద భయపడను. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. అలా ఉన్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోలేకపోతే తప్పు. ఇప్పుడు నాకు మీద ఎవడైనా 300 కోట్లు పెట్టి నేను అటర్ ఫ్లాప్ తీస్తే అప్పుడు బాధపడతాను, అరే రాజమౌళి ఇట్టిచ్చని నేను ఇవ్వలేకపోయాను. లేను నా మీద 3 కోట్లు కూడా ఎవడు పెట్టినప్పుడు రాజమౌళి బాహుబలి తీసినా నాకు ఒకటే, ఆయన మనసు మాట ఎంత తీసినా నాకు ఒకటే. నేను పెద్దగా భయపడాల్సింది ఏం లేదండి. ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన ఎవరి మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేశారో
వాళ్ళు హిట్ అయితే ఇండస్ట్రీకి మంచిదని కోరుకుంటాను నేను. అలాగే నా మీద కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను 100% హిట్ ఇస్తానని నమ్ముతా. నాకు భావదారిద్ర్యం లేదండి. Please subscribe to iDream. Please subscribe for more videos.